ఇరాన్ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏంటి, దీని మీద ఎక్స్పర్ట్ పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూద్దాం. నిండా మునిగాక చలి ఎక్కడ ఉంటుంది ఉంటుంది కింద నీళ్లు ఎక్కువగా చల్లగా ఉంటాయి, మునిగి లేవాలి, లేకపోతే అంతే సంగతులు. ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాల కరెన్సీల కంటే ఏ దేశ కరెన్సీ డాలర్తో మార్కం చేస్తే తక్కువగా ఉంది? ఇరాన్ మొదటి స్థానంలో ఉంది. 2015లో $1కి 32,000 రియాల్స్. 2024 జూన్ 30న ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మసౌద్ పెజెక్షిన్ రోజుకి వచ్చేటప్పటికి $1 5,84,000 రియాల్స్. ఇక ట్రంప్ ఎన్నికలు గెలుస్తున్నాడని తెలియగానే మరింత దారుణంగా $1కి 7,03,000 రియాల్స్కి పడిపోయింది. చమురు సహజవాయు పుష్కలంగా ఉన్న ఇతర గల్ఫ్ దేశాలు ఎలా ఉన్నాయి? ఇరాన్ అలా ఎందుకుంది? అల్ ఖొమేనీ మూలంగా మతపిచ్చి కేవలం ఇజ్రాయెల్ నాశనం చేయాలని ఒకే ఒక్క లక్ష్యంతో అయతొల్లా ఖొమేనీ తర్వాత అతని కొడుకు అలీ ఖొమేనీ ఇప్పటి వరకు $100 కోట్ల ఖర్చు పెట్టారు. ఎవరు బాగుపడ్డారు? లెబనాన్లో హెజ్బుల్లా నాయకులు, హమాస్ నాయకులు, హౌతీ నాయకులు బాగుపడ్డారు. మహమ్మద్ ప్రవక్త వారసులు రాజుగా ఉన్న జోర్డాన్ దేశమే ఇజ్రాయెల్కి సహకరిస్తుంది. మక్కా మదీనాలో ఉన్న సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో సత్సంబంధాలు పెట్టుకుని తమ పౌరుల భవిష్యత్తు కోసం తాపత్రయపడుతుంది. ఆ 100 కోట్లేవో తమ పౌరుల కోసం ఖర్చు పెట్టుంటే బాగుండేది. అందుకే ఇరాన్ ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ మతఛాందస ఖొమేనీ పీడ వదులుతుందని ఎదురు చూస్తూ అమెరికా ఇజ్రాయెల్కి సహకరిస్తున్నారు. అలీ ఖొమేనీకి 82 ఏళ్ళు, పక్షవాతం వచ్చి కుడి చేయబడిపోయినా అధికారం నుండి తప్పుకోలేదు. అలీ ఖొమేనీ మరణించిన మరుక్షణం ఇరాన్ మరింత సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇరాన్లో కనీసం 3 గ్రూపులు అలీ ఖొమేనీ తర్వాత అధికారం కోసం సిద్ధంగా ఉన్నాయి. అలీ ఖొమేనీ రెండవ కొడుకు మిగతా 2 గ్రూపులకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నాడు. ఇక ఉగ్ర గ్రూపులు కాక చైనా ప్రధానంగా లాభపడుతూ వస్తుంది. గత దశాబ్ద కాలంగా చైనా వస్తు మార్పిడి పద్ధతిలో ఇరాన్ నుండి ముడి చమురు కొంటోంది. అందుకే చైనా డాలర్ రిజర్వ్ అనేది తగ్గకుండా పెరుగుతూ వస్తుంది.